సాధారణ గొర్రెలకు ఐఎంఎస్సి, ఐవిఐడి అనే 4 రకాల ఇంజెక్షన్లు వేస్తారు. ఈరోజు మొదటగా ఐఎం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఐఎం అంటే ఇంట్రామస్కులర్ అంటే కండరాల్లో ఇచ్చే ఇంజెక్షన్. గొర్రెలలో మేకల్లో ఎక్కువగా రైతు సోదరులు ఉపయోగించే పద్ధతి ఇదే. సాధారణంగా తొడ ప్రాంతంలో లేదా మెడ ప్రాంతంలో ఇంజెక్షన్ ఇస్తారు. ఉదాహరణకు ఒక గొర్రె లేదా మేకకు జ్వరం వచ్చినట్లయితే మెన్లాక్స్ ప్లస్ను వీడియోలో చూపిన విధంగా ఐఎం అని ఉంటుంది. ప్రతి ఇంజెక్షన్కి ఐఎం లేదా ఎస్సి లేదా ఐడి వంటివి ఏదో ఒకటి ఉంటుంది. గొర్రెలు లేదా మేకలు బలహీనమైనప్పుడు, యాంటీబయాటిక్, న్యూమోనియా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు కూడా వీటిని ఐఎంలో వేస్తారు. ఉదాహరణకు గొర్రె బలహీనమైనట్లయితే బి కాంప్లెక్స్ లేదా ట్రైవేట్ను ఐఎంలో వేస్తారు. ప్రతి ఇంజెక్షన్ ఐఎం కాదు. మందు టేబుల్పై ఏముందో తప్పకుండా చూడాలి లేదా పశువైద్యుని సూచనల మేరకు దీన్ని ఉపయోగించాలి. ఇంజెక్షన్ వేయడమే కాదు, ఇంజెక్షన్ను ఏ విధంగా వేస్తారో కూడా ప్రతి రైతు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందువల్లనగా ప్రతి చిన్నదానికి పెద్దదానికి పశువైద్యుని కూడా అందుబాటులో ఉండడం కావున మనం తప్పకుండా ఇంజెక్షన్ ఎలా వేయాలో తెలుసుకోవాలి. తరువాతి వీడియో ఎస్సి అంటే ఏంటో తెలుసుకుందాము. పూర్తి వివరాలు